నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ప్రధానమంత్రి గారి ఒక్క ఐడియా ప్రజల జీవితాల్ని మార్చి పడేసింది. గత 3 రోజులుగా మనం ప్రజలు గగ్గోలు పెడుతున్న సన్నివేశాలు ఎన్నో చూస్తున్నాం దేశవ్యాప్తంగా. 500-1000 రూపాయల నోట్ల ఎత్తివేత తర్వాత జరుగుతున్న పరిణామాలు 1-2 కాదు. సంపన్నులు ఎలాగో అలాగా చేసి డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులతో కొంతవరకు నెట్టుకొస్తున్నా కూడా ఇక పేద మధ్యతరగతి వర్గాల్లో అయితే చెప్పనవసరం లేదు ఎటువంటి కష్టం వారు ఎదుర్కొంటారో. క్రయ విక్రయాలు తగ్గిపోయాయి. ఎక్కడ చూసినా కూడా ఆసుపత్రి బిల్లులతో సహా టెస్ట్ ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకోవడానికి కావాల్సిన మొత్తం చెల్లించలేక రకరకాల అవస్థలు, స్కూల్ ఫీజులు కట్టుకోలేక ఇక సాధారణమైన కూరగాయలు ఇటువంటి వస్తువులని కొనుగోలు చేయలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా బ్యాంకులో కూడా చేతుల్లో డబ్బులు లేవు, ఇవ్వడానికి నోట్లు లేవు. ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి క్యూలు కట్టి మనం చూస్తున్నామంటే ఎంత గొప్ప నిర్ణయం అయినా కూడా, ఎంత ఆహ్వానించదగ్గ విషయం అయినా సరే ఆచరణలో మాత్రం ఇది ఇంత ఇబ్బందులు తెచ్చిపెడుతుంది ఎవరు ఎదురు చూడలేదు. మొట్టమొదటి మనం కొంతమందితో మాట్లాడుతున్నాం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరేంటి బ్యాంక్ డబ్బులు డ్రా చేసి వచ్చారా? మాకు డబ్బులు ఇగో చెల్లకనే ఇగో బియ్యం లేక మేము ఆడుకోయినా చెప్తలేము. మాకు వివరిస్తలేరు. ఇప్పుడు ఈ 300 ఇస్తే అట్లా డబ్బులు ఇస్తారట. మాకు ఇళ్ళకి 300 కట్ అవుతాయి. మాకు కట్ అవుతాయి ఇట్లా ఇచ్చేటోళ్ళు వేరే అంటే బ్రోకర్లా? అంటాడు ఇప్పుడు బంద్ చేస్తాము, మాకు టైం అయిపోయింది ఇది అని అంటారు. మరి మేము ఆ బియ్యం కొనుక్కొని బతకలేదు ఎందుకు? ఆ ప్రాబ్లం ఏమది? బ్యాంక్ అయినా ఏం చెప్తున్నారంటే అక్కడ టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్ చూడండి, టైమింగ్స్ చూసి మాట్లాడండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంతసేపు క్యూలో నిల్చొని వెళ్ళిపోండి రేపు మార్నింగ్ రండి అంటే ఇప్పుడు మా పరిస్థితి నుంచి నిలబడ్డామా నువ్వు? నేను చాలా సేపు నిల్చొని కొన్ని అవర్స్ అవుతుంది ఇక్కడ. దేనికోసం చెప్పావు? వచ్చో తెలియదు. మనీ విత్డ్రా చేసుకోవాలి. దేనికి కట్టడానికి? ఫీజులు కట్టడానికి అంటే జనానికి. ఆఫ్టర్ ఆల్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి కూడా వాళ్ళు తీసుకోవట్లేదు, 100 అడుగుతున్నారు. ఇప్పుడు ఒక పప్పు కావాలన్నా ఉప్పు కావాలంటే కూడా వాళ్ళు 100 ఇబ్బందిగా ఉందా? మరి డెబిట్ కార్డ్స్ అవి వాడతారా? వాడుతున్నాం. దాంట్లో కూడా ఎక్కువ రావట్లేదు. వాళ్ళు డెబిట్ కార్డు తీసుకోరు కదా? లేదు అదే. ఇప్పుడు నేను మార్నింగ్ ఏటీఎం లో డబ్బులు తీస్తే 10 ఏటీఎంలు తిరిగితే ఒకటే ఏటీఎం పని చేసింది. ఆ ఒక ఏటీఎంలో 100 క్యూ. ఒక గంట నిలబెడితే కానీ ఒక 2000 వచ్చేటట్టు లేదు, అది కూడా 100. నిన్నటి సంది ట్రై చేస్తే ఎర్లీ మార్నింగ్ 6 o'clock పోతే అక్కడ దొరికిందండి డబ్బులు. అప్పుడు మనం ఎక్స్చేంజ్ చేద్దామన్నా డబ్బులు ఇక్కడ మా డబ్బులు అట్లా డ్రా చేద్దామంటే జోనల్ ఆఫీసర్ మాట్లాడుకోండి మీరు ఇగో మా నంబరు అని నెట్టేసి లోపల మేనేజర్ వాళ్ళు నెట్టేసి కొడుతున్నారు. మొత్తం షట్టర్లు వేసి పెట్టేశారు, తోసేశారు. ఇందాక తోసేశారు, ఇప్పుడు దానికి లాక్ వేసుకున్నారు, షట్టర్ వేసుకుని 2-3 గంటల పాటు క్యూలలో నిలబడితే కూడా లోపలికి అనుమతి కూడా లేని పరిస్థితి చూస్తున్నాం. సార్ చెప్పండి, 2-3 గంటల నుంచి ఆగుతున్నాం, లోపలికి రాలేమంటే తీసుకోవడం లేదు. మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా, ఎంతవరకు మేము వెయిట్ చేయాలి అది కూడా చెప్తే. ఇంట్లో మీ పరిస్థితి ఏంటి సార్? అంటే డబ్బులు క్యాష్ లేదా? లేదు ఉప్పు కూడా డబ్బులు లేవు. ఉప్పు కూడా 20 రూపాయల కిలో. ఈ సార్లీ చెక్ మేడం, సార్లీ చెక్కు మాకు డబ్బులు ఇవ్వలేదు. రూమ్ రెంట్ కట్టాలి, ఇప్పుడు ఇది చేయాలి. వీళ్ళేమో ఎలగొడుతారు పొద్దుడికి వెళ్ళి. సొమ్ములు కుదబెట్టినా ఇవాళ 4 రోజులు. నాకు పిల్లలు బాగాలేక అక్కడ తీసుకోపోతే తీసుకుంటలేరు. ఏం చేయాలి మొత్తుకుంటారు. ఈ బ్యాంకు ఈయన మా ఇంట్లో ఉన్నాడు, మేము వచ్చితే ఈ కొట్లాట అవుతుంది. 3 గంటలు వచ్చింది. నేను ఓవర్ టైం చేసి మీకు 8 o'clock 9 o'clock వరకు బ్యాంకులు పని చేస్తాయని చెప్పారు. వాళ్ళేమో బోర్డు అక్కడ పెట్టేసి మా టైం అయిపోయింది చూడండి అక్కడ అది బోర్డు చూపిస్తున్నారు వాళ్ళు. అక్కడ చూడండి అక్కడ వాళ్ళ టైమింగ్ అంట. అది జోనల్ ఆఫీస్ చెప్పింది మేము చేస్తాము, గవర్నమెంట్ మాకు అక్కర్లేదు అని చెప్తున్నాడు మేనేజర్. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మీరు నేను రెంట్ కట్టడానికి. రెంట్ కట్టాలండి, ఇప్పుడు డబ్బులు లేవు. మరి చేసుకుందాం అంటే చాలా చోట్ల 2000 రూపాయల నోట్లు ఇస్తున్నారు. 2000 రూపాయల నోటు ఇస్తే వచ్చిన సమస్య ఏంటంటే కూరగాయలు 100 రూపాయల కూరగాయల కోసం 2000 రూపాయల నోట్లు ఎవరు మార్చారు కదా, అది దొరకదండి. దానికి చిల్లర కూడా దొరకదు 2000కి. కనీసం ఏటీఎంలన్నా ఓపెన్ చేసి పెడితే అందులో కనీసం 2000 వచ్చినా పర్వాలేదు, మనకి వస్తుంది. దానివల్ల నష్టం లేదు, వస్తుంది. కాకపోతే తొందరపడాల్సిన అవసరం లేదన్నమాట. కొంతమందితో మాట్లాడదాం, ఒకసారి జరగండి. ఏమ్మా, कहाँ से आए आप? बोलो कहाँ से आए? बोलो। हम लोग मिर्जल गुड़े से, सुबह से ठहरे मिर्जल गुड़े से सुबह से ठहरे बदलने के लिए। इसका कोई बिल्कुल
इसकी कीमत नहीं है अभी। नहीं है इसकी कीमत नहीं है, इसका कीमत निकालने के लिए हम लोग इधर सुबह से इंतजार कर रहे, लेकिन बैंक पूरा शटर डाल दे रहे, ढकल दे रहे। घंटे हुआ आप आके? कितने घंटे हुआ? 2 बजे से यहीं खड़े हुए, बाहर अंदर भी नहीं आने दे रहे हम लोगों को। चले गए 2 बजे वाला तो 2 बजे आए तो भी नहीं दे रहे, अभी ढकल दे रहे हम आपको। सैटरडे फुल डे रखने का, आज भी हाफ डे बल्कि लिख के लगा दिए उधर। అంటే ప్రత్యేక పరిస్థితుల్లో బ్యాంకులు కూడా ఆలోచించే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఒకటి క్యాష్ లోపల కూడా క్యాష్ డిపాజిట్స్ లేకపోవడం కొన్ని చోట్ల, మరికొంత మంది ఏమో ఇంత పెద్ద పెద్ద క్యూలు హ్యాండిల్ చేయలేక రకరకాల సమస్యలతో బ్యాంకులు అల్లాడిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాను? ఇక్కడ మూలల నుంచి వచ్చానండి. నేను నిన్న డ్రా చేశాను 5000, ఇప్పుడు చేంజ్ ఇవ్వడానికి ఎప్పుడు ఉంటుంది అని చెప్పారు. మేము వచ్చే వరకు క్లోజ్ అని చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఇంటి కిరాయి కూడా అవన్నీ కట్టుకోనికి చాలా టైట్ గా ఉంది. కరెంటు బిల్లు, ఇంట్లో కూరగాయలు, తిండి మా ముందు ఏది లేదు, తిండి కూడా లేదు. కావాలి అంటే 500ది కొంటే కూడా వాళ్ళు 500 నోట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎలా అవుతుంది? వీళ్ళు ఇస్తేనే కదా. ఇట్లా లాక్ వేసుకుంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ మల్కాజిగిరిలో ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఇప్పుడు ఏంటి తెరుస్తామని చెప్తున్నారా లేదా? నేను కీసర నుంచి వచ్చినాను, ఎంతసేపు అయి నిలబడి పోయి జర చాయ్ తాగి వచ్చేసరికి లోపల తీసుకున్నారు, మిగతా వాళ్ళకి బయట. ఇప్పుడు బయట ఉండి మేమేమో కీసర నుంచి అక్కడ రానికి పోనికి బస్ కిరాయిలు కూడా లేవు మాకు. పక్క వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని వస్తే వీళ్ళేమో ఇట్లా. సార్ మీరు చెప్పండి, ఈ నిర్ణయం వెలువడ్డాక చాలా మంది ఆహ్వానించారు, చాలా గొప్ప విషయం ఇది అని చెప్పి, కానీ ఆచరణలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. నేను 2 o'clock వచ్చాను డిపాజిట్ చేయడానికి, లైన్ ఉందని వెళ్ళిపోయాను. మళ్ళీ ఎక్స్చేంజ్ 2000 లిమిట్ అన్నారు. ఈ డెసిషన్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? డిసిషన్ అంటే చెప్పి ఆయన జపాన్కి వెళ్ళిపోయినండి మోడీ, ఆయన పని ఆయన తీసుకుని మా పని ఇట్లా ఉంది, ఏం చేస్తాం చెప్పండి. నిర్ణయం గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఇది కొద్దిగా ముందే ప్రచారం చేయాల్సిన అవకాశం ఉంది. కాకపోతే సడన్గా ఇలా గవర్నమెంట్ ఇలా చేయడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరేం आप क्या सोच रहे बोलो? कल आए थे मैडम, सब बैंक 6 बजे तक है. ये बैंक का रूल्स क्या है, 4 बजे भी नहीं बंद कर दे रहे. तब रोज आ रहे हम ना फारसी गुट्टे से, ऐसा करे तो कैसा ये बैंक का रूल्स बोलो. अब प्रॉब्लम सी छोरी, 1 रुपया नहीं हम ना उधार लेके आ रहे. सब कैसा चल रहा घर का? कैसा हो रहा? वैसे ही उधार ला रहे. क्या हो रहा? आपको क्या लग रहा है ये जो ये तो गलत ही है. कहीं के बोलते सब अच्छा करके करना था, ब्लैक मनी के लिए कर रहे, लेकिन ये जो पब्लिक परेशान हो रही ना, कोई चिल्लर नहीं, बहुत परेशानी है. कुछ पब्लिक दे तो चिल्लर भी नहीं दे रहे, चिल्लर वो नोटा नहीं चलते बोल रहे. फिर ये बैंक देखे तो ऐसा बंद कर दे रहे, कल आओ बोलते. कितना परेशानी हो रही बोलो. अब क्या है? अब निकला कुछ पैसा? कुछ भी नहीं, डालने को आए, कल लेना बोल के बोले. कल 6 बजे आए तो कहे कि अब कहे कि 4 बजे तक बंद कर दिए. చూద్దామంటే రేషం లోపలికి వరిస్తలేరు, అది పరిస్థితి ఏంటో అర్థమవుతలేదు. అయోమయంగా ఉంది. మళ్ళీ 2000 రూపాయలు కూడా ఇస్తామంటే అది ఎక్కడ ఇవ్వాలంటే 100 రావాలి కదా. ఇప్పుడు 300, 400 పర్చేజ్ చేసినా కూడా అనుకోకండి. మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? రూపాయలు క్యాష్ లేదా ఇంట్లో? అంటే ఏమంటే ఎట్లా అనుకుంటున్నాం, 500 ఉన్నాయి, 500 రూపాయల నోట్లు ఎవరేం చేసుకోలేదు. ఏ అప్పుడు అదే 500 ఉన్నాయి, 1000 ఉన్నాయి, కానీ 1000 తక్కువ ఉన్నాయి, 500 ఎక్కువ ఉన్నాయి, కానీ మరి అవి కూడా విచిత్రమైన పరిస్థితి. అన్నీ ఉండి ఇదిగో ఇది 2000 రూపాయల నోటు, ఇది 2000 రూపాయల నోటు, చేంజ్ మాత్రం దొరకలేదు. ఎంత కష్టపడగా చేంజ్ తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడు ఈ 3 दिन से फिर रहा मैडम ये नोट लेके मैं 3 दिन से चिल्लर कोई पेट्रोल पंप पे नहीं दे रहा, कोई नहीं दे रहा. 100 की नोट हाथ में बोला 100 रुपीज. अब ये पैसे लेके भी फायदा नहीं है. अब ये गरीब आदमी, मेरे घर में सब्जी को पैसे नहीं है, ये नोट बदला के अब तक मैं उधार लेके आ रहा हूँ. अब ये नोट टूटेंगे कब, उसको दूंगा कब मैं. मेरे पर्स में कहीं में भी पैसे नहीं, बैंक में 10,000 रुपये, वो भी कहीं भी ATM में भी पैसे नहीं चल रहा. देखो SBI अभी भी पूरा ATM में फिर लेते आ रहा हूँ. ATM कुछ भी नहीं काम कर रहा. कहीं भी ATM में पैसे रह रहे हैं तो क्या काम करता. ఇది అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి అధికారులు తలతిక్కగా మరి సలహాలు ఇవ్వలేదా ప్రధానమంత్రి గారికి? లేదా ఆయన తెలిసి ఇందులోకి దిగారా అర్థం కావట్లేదు. ఏమాత్రం అసలు ఏం అప్రమత్తం చేయకుండా జనాన్ని ఒక పెద్ద నిర్ణయం తీసుకుని పడతాం. ఇంత ఫిక్స్ చేశారు కదా, ఊరకాయ టైట్ కదా. 2000 రూపీస్ నోట్సే ఉన్నాయి. అన్నీ ఉండి మీరు ఏం చేయలేకపోతున్నాం. 100 అసలు లేవే లేవు. ఏదైనా జనరల్ స్టోర్ ఐటెంలో తీసుకోవాలన్నా 200 రూపీస్ పెట్టుకున్నా 2000 రూపీస్ చేంజ్ చేస్తారా, అదే ఓల్డ్ నోట్స్ వస్తాయి. అవి మళ్ళీ మనకు యూస్ఫుల్ కూడా కావు. ఈ ఒక్క బ్యాంకే కాదు, ఏ బ్రాంచ్ అయినా, ఏ ATM అయినా కూడా ఇదే పరిస్థితి. ఏ నిర్ణయం ఇది? ఎవరిని మార్చడానికి? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే చాలా చోట్ల నష్టాలు వాటిల్లుతూ ప్రజలు పర్సనల్గా వ్యక్తిగతంగా ఇబ్బందులు పడుతూ చాలా అనేక సంఘటనలు చూస్తున్నాం. మొన్నటిదాకా ఇది 1000 రూపాయల నోటు, దీనికి చాలా విలువ ఉండేది, 1000 రూపాయల వర్త విలువ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి ఏమాత్రం విలువ లేదు. కొత్తగా ప్రచురితమైన ఈ 2000 రూపాయల నోటు చేతిలో ఉన్న వాళ్ళకేమో
ఇది ఎవరికి పనికిరాని ఒక ఆయుధం. చేతిలో లేని వాళ్ళకేమో ఏం చేయాలో దిక్కుతోచిన ఒక పరిస్థితిలో వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఇవాళ పూట గడవాలంటే, కూరగాయలు కొనాలంటే, పప్పులు కొనుక్కోవాలన్నా చేతిలో రూపాయి లేదు. అలా అని పేదవారు మాత్రమే అని కాదు, అన్ని సంపన్న వర్గాలకి, అన్ని వర్గాల వాళ్ళకు కూడా కష్టం వచ్చి పడింది. ఏమిటంటే ప్రధానమంత్రి గారి ఒక నిర్ణయం దేశ పరిస్థితుల్ని ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది. ఏమండి మీ డబ్బులు మీరు తీసుకోండి ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పరిస్థితి. సార్ మీరు చెప్పండి, మీ పార్టీ అనుబంధం మీ దోస్తులే కాబట్టి కేంద్రంలో మీరు ఎంతవరకు సమర్థిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ తరఫున మీరు మాట్లాడి చెప్పండి. అంటే ఇది చేసుడు బాగానే ఉంది, కానీ కాకపోతే పబ్లిక్ కన్వెంట్గా చేసిండే ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళకు సపరేట్ లైన్, మహిళలకు సపరేట్ పెట్టి దాని టైమింగ్స్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి. వీళ్ళు మనకు 6 o'clock టైం ఇచ్చారు, 2 o'clock క్లోజ్ చేస్తున్నారు. అట్లా పబ్లిక్ ప్రాబ్లం చాలా వస్తున్నది. సీనియర్ సిటిజన్కి సపరేట్ పెట్టి వాళ్ళకి డైలీ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మా ప్రపోజల్. ప్రణాళిక లేకుండా జరిగిందని అనిపిస్తుందా మీకు? ఇది ప్రణాళిక అంటే మన పబ్లిక్ అయితే చేసినైతే బాగానే ఉన్నది, ఎందుకంటే మనకు తెలుసు కరెన్సీ అంతా డూప్లికేట్ వస్తున్నది. ఎలా అనుకున్నారండి? 500, 1000 రూపాయల నోట్లు ఒక అందరికీ కూడా అది ఫండమెంటల్ కరెన్సీ కదా, అందరికీ తెలుసు. మరి 500, 1000 రూపాయల నోట్లు ఒక్కసారిగా రేపటి నుంచి చెల్లవని చెప్పేస్తే ఎక్కడ పోవాలి జనం? చెల్లయని చెప్పలేదు కదా, తీసుకుంటున్నారు. బ్యాంక్ వాళ్ళు తీసుకుని చెల్లయని చెప్పలేదు, దాదాపు ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అదే మనకు టైం ఎక్స్టెన్షన్ చేయాలి, వీళ్ళు కరెక్ట్ టైం మెయింటైన్ చేయాలి. బ్యాంక్ వాళ్ళు కూడా 8 o'clock వరకు ఉండాలి. బ్యాంకుల పొరపాటు అంటారా? మీరు నయీం గారు మీరు చెప్పండి. ఇక్కడ చేసి మేడం ఈ నిర్ణయం అయితే మంచిదే. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకు అయితే వాళ్ళ గుండెల్లో గుబులు రైలు పరిగెత్తుకున్నాయి, కానీ సామాన్యుడు సఫర్ అవుతుండే దీంట్లో. ఇదే వీళ్ళు చేసింది నేను తప్పంటలేను, బ్లాక్ మనీ బయటికి వస్తుంది. అంబేద్కర్ గారు అయితే అప్పుడే చెప్పారు ప్రతి 20 సంవత్సరాలకు ఈ కరెన్సీ మార్చాలని. కానీ ఫస్ట్ 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 20 రూపాయలు, 10 రూపాయల నోట్లు అందుబాటులో తీసుకొచ్చి ఏటీఎంలు నడిచేటట్టు చేసి అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే. పబ్లిక్ ఈ విధంగా సఫర్ కాకపోతుండే. ఇప్పుడు కొంతమంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డులు ఉన్నాయి, డెబిట్ కార్డులు ఉన్నాయి, రిలయన్స్, మోరు, ఆడ పోయి వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు. ఒక పేదోడు ఒక బండి మీద కూరగాయలు తీసుకోవాలంటే కష్టం. ఇప్పుడు 500 నోటు ఇచ్చిన వాళ్ళు తీసుకుంటలేరు. 100 కార్డు ఉన్నా కూడా కూరగాయల బండి దగ్గరికి వెళ్ళి కార్డు ఇవ్వలేం కదా. వాళ్ళకు కొంచెం మోర్ లాంటిది, రిలయన్స్ లాంటిది, ఫ్రెష్ లాంటిది కొన్ని వాళ్ళకు ఉన్నాయి, కొన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ పేద ప్రజలకు అది తెలియదు. ఇంటికాడ నూక్కొచ్చే బండి మీదనే తీసుకుంటారు, కానీ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈరోజు హఠాటుగా మోడీ గారు మీరు హఠాటుగా నిర్ణయం తీసుకుర్రు, కానీ మీరు కొన్ని డబ్బులు ఫస్ట్ ఏటీఎంలో వేసి తీసుకుంటే బాగుంటుండే. ఇప్పుడు ఒక పేద ప్రజలు ఒక పెళ్లి పెట్టుకుర్రాలు, ఇంట్లో పెళ్లి పెట్టుకుర్రు. నాకు ఒక అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. వాళ్ళ పెళ్లి ఆగింది. ఇప్పుడు కనీసం వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ రాసుకొని వాళ్ళ పెళ్లి కార్డు తీసుకొని వాళ్ళకు 1 లక్షలో 2 లక్షల్లో వెసులుబాటు కల్పిస్తే బాగుంటుండే. కానీ ఓవరాల్గా సిస్టమ్ మంచిది, కానీ మీరు కొంచెం ఫెయిల్ అయ్యారు. ఇది అదే మీరు చెప్పండి, మీరు ముందుకు రండి. మీరు బ్యాంక్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు కదా సార్, ఏమైంది మీ एक्सपीरियंस? आपका एक्सपीरियंस बोलिए, आपके पैसे बदलने आए? हमारे बैंक में पैसे मैडम 3 दिन से हम लोग प्रॉब्लम में है कि तरकारी गिरकारी कुछ भी सब्जी लाएंगे बोले तो नहीं हो रहा. ये मेरा बच्चा 2 दिन से 500 की नोट लेके फिर रहा, तो भी कोई दे रही नहीं. फिर के थक जा रहा है. बच्चे का हंसी मजाक उड़ा रहे कि 500 की नोट लेके 400 रुपये देते हो बोल के बोल रहे. कई जगह फिर के आ रहे, कोई प्रॉब्लम नहीं. बैंक में 3 घंटे से खड़े हुए मैडम. कोई बेटा आप फिरे क्या? 500 रुपये लेके किस वास्ते फिरे आप? चावल के लिए गए मैडम, चावल के लिए. इसके लिए बच्चा गया, फिर रहे तो कोई दे रहे नहीं 500 की नोट. तकलीफ हो रहा मैडम, ये तकलीफ जल्दी से तकलीफ हो रहा बोलिए. ఇంకేం కష్టాలు ఉన్నాయండి జనాలకు? ఇంత పెద్ద వ్యవస్థలో కొన్ని పొరపాట్లలో నిన్నటిదాకా బ్యాంకు వాళ్ళు ఎక్స్చేంజ్కి వేరే డివైడింగ్ చేశారు, డిపాజిట్స్ ఇచ్చేశారు. ఇది ఓల్డెస్ట్ బ్యాంకు, పెద్ద ఇది ఉన్న దాంట్లో ఏంటంటే ఇవాళ ఖాతాదారులు వాళ్ళ వాలంటరీగా మీరు ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసే వాళ్ళని ఇమీడియట్లీ స్పాట్లో పంపి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేయడానికి పొద్దున దాకా ఇచ్చేసాం. ఇప్పుడు మీకు 100కి ఉన్న డిపాజిట్స్ డబ్బుల కోసం వచ్చారు. అక్కడ పరిస్థితి బట్టి మెయిన్ చిన్న వాళ్ళకే ఎక్కువ ఎక్స్చేంజ్ చేసేదానికి మేము 80% ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టాం. మిగతా డిపాజిట్స్ 20% చేసామండి. రేపటికల్లా 100% ఎవ్వరు క్యూ లేకుండా చేసేస్తామని బ్యాంక్ వాళ్ళు ఇక్కడ ఇది ఇచ్చారు. ఈ చిన్న అడ్జస్ట్మెంట్లో ప్రజలకు కొంత అవగాహన ఉంటే 1-2 రోజులు ఇబ్బంది పడిన పనులన్నీ మానుకుని ఆఫీసులకు వెళ్లకుండా, స్కూళ్ళకి వెళ్లకుండా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారండి ఇప్పుడు. అయితే మీకు ఎక్స్చేంజ్ ఆఫర్లో ఉన్న వాళ్ళు రాత్రి 8 దాకా ఎవరు వచ్చినా కూడా మేము పంపుతామని బ్యాంక్ అథారిటీస్ చెప్తున్నారు. అంటే ఓన్లీ డిపాజిట్స్ మటుకు మాకు దానికి రేపటికి రండి అని ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ స్ఫూర్తి
ప్రజలు అవగాహన ఉన్న వాళ్ళు దేశ సౌభాగ్యం కోసం, దేశం యొక్క రేపు పొద్దున ఫ్యూచర్ మాకు పేద ప్రజలు కూడా ధనవంతుల్లాగా ఉండే నిర్ణయాన్ని ఎవరు తప్పట్టట్లేదు సార్. నిర్ణయం ఆచరణలో కూడా జరగాల్సినవన్నీ జరగలేదని చెప్పి మాత్రం బికాస్ ప్రజల ఇబ్బందులు ఎవరండి వచ్చి ఇప్పుడు కూరగాయలు ఎవరు కొంటారండి? ప్రధానమంత్రి గారు వచ్చి కొని పెడతారా? ఒక్క రోజులో దేశ పరిస్థితి మారదు. ఈ ఎఫెక్ట్ కొంత అవగాహన ఉన్నదానికి 6 నెలల్లో పేద ప్రజలు కూడా మనకి సామాన్యమైన మృతి జరుగుతుందని అపోహ పడుతున్నారు. ఒక్కరోజు ఇబ్బంది పడినందుకు పేద ప్రజలు కొంత ఇబ్బందిగా ఉన్నది మాట వాస్తవే. కానీ ఇది 3వ రోజు. మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు మేడం. అన్ని 500 నోట్లు 1000 రూపాయల నోట్లే ఉన్నాయి. ఏ షాప్కి వెళ్ళినా అవి తీసుకోమమ్మా అని అంటున్నారు. నిన్నంతా వచ్చి లైన్ నిలబడి వెళ్ళినాము. మళ్ళీ ఈ రోజు ఎప్పుడు పొద్దున ఇల్లు ఎలా గడుస్తుంది మీకు? అమ్మ అన్ని ఉద్దరే తెచ్చుకుంటున్నాం. తెలిసిన వాళ్ళ దగ్గర ఉద్దరే తెచ్చుకుంటున్నాము. అంటే 100 రూపాయలు అలాగా లేకపోతే వస్తువులు తెచ్చుకుంటున్నాము. దినుసులు తెచ్చుకుంటారు. తెలిసిన వాళ్ళ షాపులో ఉంటారు కదా. ప్యాకెట్ కొనాలన్నా ఏదైనా 10 రూపాయలు. చుట్టుపక్కల షాపులు ఉంటాయి కదా. మా నోటు తీసుకోమంటే తీసుకోమని అంటున్నారు వాళ్ళు. మీరు ఇడిపించి రమ్మని అంటున్నారు. చాలా ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం అయిపోయింది మేడం. ఇప్పుడు మేము పింఛన్ తీసుకున్నాం మేడం. మొత్తం 500 నోట్లే వచ్చాయి మాకు. అవి మేము బ్యాంకులో వేసి తీసుకోవాలంటే పెద్ద క్యూ, ఎండలా నిలబడి తిండి తినకుండా వచ్చి నిలబడితే ఇప్పుడు అయింది మేడం. ఇప్పుడు అయిందా? ఎంత ఇచ్చారు మీకు? 4000? మాకు 4000 ఇచ్చారు. అంటే మనిషికి 4000, 2000 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తున్నారు. రోజుగా వచ్చి 3 గంటల క్యూలో నిలబడితే బహుశా అంత 2000 కూడా ఇవ్వలేదు మేడం. 2000 నోటు ఒకటి ఇచ్చారు, మరి 2 ఇస్తామని అన్నారు. మరి ఇప్పుడు ఈ 2000 నోటు తీసుకుపోయి ఎక్కడ చేయాలి? మాకు చిల్లర ఇవ్వరు కదా, కావాలి కదా అని అంటే 1000 రూపాయల 100 రూపాయల నోట్లు 1000 ఇచ్చారు, 2000 నోటు ఒకటి ఇచ్చారు, 3000 ఇచ్చారు. ఇది పరిస్థితి. ఏమా మీరు? మేము ఉదయం వచ్చామండి. ఉదయం వస్తే ఇప్పుడు లేదు, సాయంత్రం 4 o'clock రమ్మన్నారు. ఇప్పుడు వస్తే ఏమో మనీ లేదు, మళ్ళీ రేపు రమ్మంటున్నారు. అసలు పిల్లలకి పాలు కొనుక్కుందామంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలుకి చాలా కష్టం కదా. మీరేంటి డెబిట్ కార్డు వాడతారా? లేదండి, మేము మామూలుగా ఎక్స్చేంజ్ చేసుకుందామని వచ్చాము. ఎవరైనా మనీ డ్రా చేసుకున్న వాళ్ళ దగ్గర అడిగితే మాకే సరిపోవట్లేదు, మీకేమి ఇవ్వాలి అని అంటున్నారు. ఉదయం వస్తే ఇలా చెప్పిర్రు, మళ్ళీ రేపు రమ్మంటున్నారు. పాయింట్ ఏంటంటే ఎవరితో నిమిత్తం లేకుండా కూడా అన్ని క్లాసుల వాళ్ళు, అన్ని ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఇంట్లో ఇబ్బంది. ఎందుకంటే 2000 రూపాయల నోటు అతి కష్టం మీద లభ్యం అవుతుంది. ఇక 100 రూపాయల నోట్లు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. 2000 రూపాయల నోటు మార్చుకుందామంటే కూరగాయల వాళ్ళు చిన్నపాటి వ్యాపారస్తులు చిల్లర ఇవ్వరు. ఏం చేయాలి? దాన్ని కిరీటం పెట్టి కూర్చోవాలా, ఫ్రేమ్ కట్టుకుని కూర్చోవాలా ఇంట్లో? ఇది పరిస్థితి. ఏమండి మీరు చెప్పండి. డ్రా చేసే డ్రా చేయలేదండి, అకౌంట్లో వేద్దామని వచ్చాము. 3 days నుంచి ఫుల్ లైన్. ఏటీఎంలో డ్రా చేసుకోమంటారు. ఏటీఎంకి వెళ్తే ఏటీఎం కాలేజ్కి వెళ్తున్నావు, చదువుకుంటున్నావా? లేదండి, నేను హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటాను. పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఎంత అంటే అంత ఇబ్బంది అవుతుంది. లైన్ కట్టమంటారు. ఎన్నిసార్లు లైన్ కడతామండి చెప్పండి? ఒక నంబర్ లేకుండా ఏం లేకుండా మార్నింగ్ నుంచి లైన్, మళ్ళీ ఇప్పుడు లంచ్ అవర్స్ అని బంద్ చేశారు. ఏటీఎంస్ బంద్, బ్యాంకులు అన్ని బంద్. ఎలా ఉంటాం మేము? అన్ని బ్యాంకుల గురించి చెప్పలేం కానీ కొన్ని బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ఇప్పుడు 5 బ్యాంకర్స్కి వెళ్ళాము, అన్ని బంద్ చేసుకున్నారు. అమౌంట్ లేదంటారు. అమౌంట్ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టాలి మీరు? మాకు ఎంత ఇబ్బంది అవుతుంది మాకు తెలుసు అండి. అసలు అమౌంట్ లేదు ఇంట్లో, మేమేం చేసుకోవాలి? ఉండగా లేని పరిస్థితి అయిపోయింది మాది. పిల్లలు చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు ఇంట్లో. ఏం కావాలమ్మా? కూరలు కొనలేదమ్మా? ఏమీ లేవండి. అసలు ఎప్పుడు చూసినా లైను. ఎంతగానో వస్తామండి. ఎన్నిసార్లు లైన్లో ఉంటాం మేము? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 7 కాగానే బంద్ చేస్తానంటారు. మళ్ళీ మార్నింగ్ రావాలంటే చిన్న పిల్లలు ఉన్నారు. ఎలా మేము వదిలేసి వాళ్ళని వేసుకుని రాలేదు ఎండలో వస్తే ఉంటారు. అసలు పిల్లలు ఇంట్లోనే ఇబ్బందిగా ఉంది. ఇంకా ఏది లేకుండా ఉంటున్నాం మేము. ఇంకా ఇప్పుడు ఎలా ఉంటుంది మా పరిస్థితి ఏంటి? అసలు చాలా అంటే చాలా ఇబ్బంది. ఇప్పటికి 10 సార్లు తిరగాల్సి వచ్చింది ఇక్కడికి, అయినా కానీ అసలు రానే లేదు ఇంతవరకు. ముందు వస్తానేమో వాళ్ళు వచ్చాం వీళ్ళు వచ్చామని అందరికీ ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఎలా అంటే అసలు మేము ఎలా బతకాల్సి వస్తుంది? చిల్లర లేక ఒక ఇబ్బంది ఉండి ఏడ్చినట్టుంది మా పరిస్థితి. చాలా కష్టం తల్లి, నాకు తెలుసు, నేను ఊహించుకోగలుగుతాను. ఎందుకంటే నిజంగానే అమౌంట్ లేక ఉన్నా కానీ ఏది గతంచం లేక అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అందులో చూస్తే తగలబెట్టుకొని డోర్ పెట్టుకొని ఉన్నాడు. ఇంతసేపు గొడవ పెట్టారు అక్కడ. ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతే లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? చూపు లేని నిర్ణయం ఇది కనిపిస్తోంది. అంటే ఇది బహుశా ఎటువంటి హీరోయిజం అర్థం కాదు కానీ ప్రధానమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటుంది ఏంటంటే ఇవన్నీ బహుశా మీ
ప్రణాళిక మండలి ఎవరైతే చుట్టుపక్కల మీకు సలహాలు ఇస్తారో ఇవన్నీ ఎదురు చూడలేదా ఇలాంటి సమస్యలు వస్తాయని? ఒకవేళ చూసినా కూడా ప్రజలు ఇంత పెద్ద నిర్ణయంలో బ్లాక్ మనీ కోసం అని చెప్పి ఇబ్బందులు పడితే పడి అనుకున్నారా? ఎంత శాతం మంది ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి చూడగలుగుతారా? వీటికి పరిష్కారం ఏంటి? ఏం పరిష్కారం ఉందనుకుంటా? बोलिए उनको ऐसा आता है, ऐसा बंद करे तो इनका रूल्स कहते हैं 9 बजे से వాళ్ళ చుట్టూ తిరగవలసి వస్తుంది. పొద్దున్న నుంచి ఎక్స్చేంజ్ కోసం ఎంతగానో తిరుగుతున్నాం మేడం. ఆంధ్ర బ్యాంకుకి వెళ్తే వాళ్ళు వెళ్ళిపోమన్నారు. ఇంటికి కట్టేది ఉంది, ఇల్లు గల ఆమె మొత్తుకుంటుంది ఇంకెప్పుడు ఇస్తారో డబ్బులని. ఏటీఎంకి వెళ్తే ఏటీఎం పని చేస్తలేదు. ఎక్కడి నుంచి ఇంట్లో రేషన్ లేదు, పిల్లల ఫీజులు కట్టాలి, ఇక్కడి నుంచి తెచ్చి కడతాం మేడం మేము. తల్లి మాటలో చెప్పలేనమ్మా, ఎంత కష్టమో నాకు తెలుసు. అసలు నిలబడ్డమే పెద్ద, ఒక క్యూలో నిలబడ్డమే పెద్ద సమస్య. మేడం పొద్దున్న వచ్చే వరకు అక్కడి వరకు ఉంది లైన్. పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు 4కి రండి అంటే 4కి అక్కడి బ్యాంకుకి వెళ్ళేసరికి డబ్బు లేదమ్మా వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ బ్యాంకుకి వచ్చేసరికి వీళ్ళు ఇట్లా లాక్ చేసుకున్నారు. ఎంత కష్టం మేడం. ఇంట్లో కనీసం పాల ప్యాకెట్ అయినా ఇంట్లో తినడానికైనా ఉండాలి కదా మేడం. మాకు మా డబ్బు పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా కష్టమైపోతుంది వాళ్ళకి. దుర్భరమైన పరిస్థితి. బహుశా ఇటువంటి ఒక నిర్ణయం వల్ల వచ్చిన దుష్పరిణామాలు ఏమిటో చూస్తున్నాం మనం. ఇప్పటికైనా ఆలోచించి బ్యాంకు యాజమాన్యాలు కూడా దయచేసి పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎక్కువ సమయం కేటాయించి ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా ఇక్కడ సాక్షి టీవీ విన్నవించుకుంటోంది ప్రజల తరఫున. అలాగే ఇప్పుడు తక్షణం జరగాల్సినవి ఏంటంటే నయీం గారు, తక్షణం ఏం చేయాలంటారు? ఇప్పుడు నిర్ణయం వెలువడింది ఆల్రెడీ, ఏం చేయలేము. ఏం చేయాలంటే మేడం, ఫస్ట్ 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్, 20 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు ఇది ఏటీఎంలలో అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు 2000 నోట్లు అందుబాటులో వచ్చినాయి. కానీ 2000 నోట్లు మీరు ఇంతకుముందు చూసిరు, ఎవరు దాన్ని చిల్లర ఇస్తలేరు. చిల్లర లేదు, చిల్లర లేకుండా ఈ ఇబ్బంది వచ్చింది. తక్షణం ఏం చేయాలంటే ఫస్ట్ 100 రూపాయలు 50 రూపాయలు ఏటీఎంలో నింపాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాంకులలో తీసుకొస్తే వాళ్ళ సేవింగ్ అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళ బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళకి పైసలు రావాలి. ఇప్పుడు 4000 కాదు, కొంతమందికి అవసరాలు ఉన్నాయి, ఫీజు కట్టాలి. ఇప్పుడు నా పాపకే, నేను ఇంటర్ సెకండ్ ఇయర్, నా పాప 3rd టైం ఫీజు కట్టుమని కాలేజ్ నుంచి మెసేజ్ వచ్చినాయి. మీరు కావాలంటే నేను మెసేజ్ చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం టైం అంటే నేను మెసేజ్ కూడా చూపిస్తాను మీకు. 3rd టైం ఫీజు కట్టుమని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నాకేమో 4000కైనా ఎక్కువ నేను తీసుకోలేను. 4000కైనా ఎక్కువ నేను తీసుకోలేను. చెక్ బుక్ అలా టైమింగ్ లేదు మేడం. ఇప్పుడు చూడండి, ఇది 3rd టైం ఫీజు కట్టుమని మెసేజ్, ఎగ్జామ్ ఫీజు కట్టాలి మేడం. ఇప్పుడు ఇది ప్రాబ్లం మేడం. నిర్ణయం మంచిదే కానీ ఇప్పుడు మాకు ఈ ప్రాబ్లం అవుతుంది. తక్షణం చేయాల్సింది ఏంటంటే ఏటీఎంలని వెంటనే క్యాష్తో నింపాలి. ఏటీఎంలు అసలే మొరాయించుకునే ఏటీఎంలు, మామూలుగా పనిచేయని ఏటీఎంలు ఒక్కసారిగా వాటిని నింపి ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలి. వ్యవస్థలో చలనం వచ్చి ప్రజల ఇబ్బందుల్ని గమనించాలని కోరుకుంటూ ఇది వాళ్ళ జనపదం. బహుశా వచ్చే వారం జనపదానికి సమస్యలను తీరిపోవాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం.